అది తూర్పు గోదావరి జిల్లా. గోదావరి నది పరవళ్లు తొక్కే పుణ్యభూమి. అక్కడ ఒక కొండ ఉంది. అది కేవలం రాతిగుట్ట కాదు, కొన్ని వేల ఏళ్ల నమ్మకం. కోరిన వారికి కొంగు బంగారమై అడిగిన కోరికలు తీర్చే ఆ కోరుకున్న కొండ అదే కోరుకొండ. ఇక్కడ వెలిసిన స్వామి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అవతారమైన లక్ష్మీ నరసింహుడు. కాని ఈయనను అందరూ పిల్లాడ నరసింహుడని ఎందుకు పిలుస్తారు? ఉగ్రరూపి అయిన నరసింహుడు ఇక్కడ శాంతమూర్తిగా మారడం వెనుక ఉన్న ఆ రహస్యం ఏమిటి? ఈ కొండ ఎక్కడం ఒక సాహసం, కానీ ఆ 600 పైచిలుకు మెట్లు ఎక్కాక కనిపించే ఆ దృశ్యం ఒక దివ్య అనుభూతి. సాధారణంగా నరసింహస్వామి అంటే హిరణ్యకశిపుని సంహరించిన రౌద్ర రూపం గుర్తుకు వస్తుంది. కానీ ఇక్కడ స్వామివారు ఒక చిన్న బాలుడి రూపంలో అత్యంత శాంతమూర్తిగా కనిపిస్తారు. బ్రహ్మశ్రీ చాగంటి వారు చెప్పినట్లు భగవంతుడు భక్తుడి ఆర్తికి లొంగిపోతాడు. కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక నిరుపేద భక్తురాలు స్వామిని నాకు చిన్న బిడ్డలా దర్శనమివ్వు తండ్రి అని కోరుకుంది. ఆ మాతృప్రేమకు కరిగిపోయిన లోకరక్షకుడు తన ఉగ్రతత్వాన్ని వదిలి పశుబాలుడి రూపంలో ఇక్కడ కొలువు తీరాడు. అందుకే ఈయన పిల్లాడ నరసింహుడయ్యాడు. ఈ క్షేత్ర చరిత్రలోనికి వెళితే క్రీస్తు శకం 14వ శతాబ్దానికి ముందు శ్రీరంగం నుంచి వచ్చిన పరాశర భట్టు అనే గొప్ప యోగి తన తపశ్శక్తితో ఈ ప్రాంతాన్ని పునీతం చేశారు. గరికపాటి వారు తరచూ ప్రవచనాల్లో చెప్పినట్లు భక్తుడి పిలుపులో నిజాయితీ ఉంటే భగవంతుడు కొండ దిగి వస్తాడు. పరాశర భట్టు గారి భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. ఆ తరువాత 1353 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ముమ్మడి నాయకుడు తన గురువు గారైన పరాశర భట్టు ఆజ్ఞ మేరకు ఈ అద్భుతమైన ఆలయాన్ని గాలిగోపురాన్ని నిర్మించి నిత్య ధూపదీప నైవేద్యాలను ఏర్పాటు చేశారు. ఇక్కడి శిల్పకళా వైభవం అద్వితీయం. కొండపై ఉన్న గాలిగోపురం కొన్ని మైళ్ళ దూరం నుంచి భక్తులకు దిశానిర్దేశనం చేస్తుంది. ఆలయ ప్రాకారాల్లో ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. ఇక్కడ మరో వింత ఏమిటంటే కొండపైన ఉండే పుష్కరిణి ఎంతటి ఎండలకైనా ఈ కోనేరు ఎండిపోదు. కోరుకొండ తీర్థం చూసి తీరాల్సిందే అనే సామెత ఊరికే పుట్టలేదు. ప్రతి ఏటా వచ్చే పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ఈ చిన్న గ్రామం ఒక ఆధ్యాత్మిక నగరిలా మారుతుంది. లక్షలాది మంది భక్తులు గోవింద నామస్మరణలతో ఆకాశం మారుమోగుతుంది. కోరుకొండ క్షేత్రం ఎంతటి మహిమాన్వితమైనది అంటే ఇక్కడ నిద్ర చేస్తే చాలు దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ కొండగాలిలో ఉండే మూలికా శక్తి, ఆ స్వామి పట్ల ఉండే అచంచలమైన నమ్మకం మనిషిని మానసికంగా శారీరకంగా దృఢపరుస్తాయి. కొండపైన లక్ష్మీ నరసింహుడి దర్శించుకున్నాక కింద ఉన్న గోపాలస్వామిని దర్శించుకుంటేనే యాత్ర సంపూర్ణమవుతుందని చెబుతారు. భక్తి, చరిత్ర, ప్రకృతి ఈ మూడింటి కలియకే ఈ కోరుకొండ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.